నేను స్కూల్లో టీచర్‌నని నా సబ్‌స్క్రైబర్స్ అందరికీ తెలుసు కదా! ఆ స్కూల్ దగ్గర చాక్లెట్‌లు, బిస్కెట్‌లు అమ్ముకునే అవ్వ వాళ్ళకి అప్పుడప్పుడు నేనేదో ఒకటి ఇస్తుంటానని మీకు తెలుసు కదా! నేనుండే ఇంటికి స్కూల్‌కి హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ అవ్వ ఆ చిన్న కాకరకాయలు ఎత్తుకొని మా ఇల్లు ఎతుక్కుంటూ వచ్చింది నాకివ్వడం కోసం. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది సీతాఫలాలు తీసుకొని. కానీ దారి మర్చిపోయిందంట. అందరిని కనుక్కొని వచ్చేసరికి లేట్ అయిందంట. సడెన్‌గా అవ్వ వచ్చేసరికి నాకేమియ్యాలో తెలియక మోతీచూర్ లడ్డు ఉంటే ఒకటిచ్చాను. ఆ అవ్వ ఇచ్చిన లడ్డు సైలెంట్‌గా తినకుండా దేవుడికి ప్రేయర్ చేసి మరీ తింటుంది. ఆ అవ్వతో అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే నేను మా వాళ్ళకి దూరంగా ఉన్నాను కదా! ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే నాకు ఆ ఫీలింగ్ లేకుండా ఉంటుంది. ఈ అవ్వ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేగా ఎప్పుడు ఏది మాట్లాడదు. ఎంత వరకు ఉండాలో అంతవరకే మాట్లాడుతుంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. కాకరకాయలకి డబ్బులు తీసుకోవంటే వద్దమ్మా, వద్దమ్మా అంటుంది. ఆ అవ్వ వాళ్ళ ఇల్లు చూశాను. చాలా చిన్న ఇల్లు. రూ. 1000 రెంట్ కట్టి మరి వాళ్ళ మనవడితో పాటు ఆ ఇంట్లో ఉంటుంది. నా దగ్గర ఎక్స్‌ట్రాగా ఒక దోంతారుంటే అవ్వకిచ్చాను. అది తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.